వనపర్తి జిల్లా కిలాఘనపురం మండలం వెంకటాయపల్లం గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి సిఐ, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్, ఇద్దరు కూతుళ్లు పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సిఐ విధులు నిర్వహిస్తున్నాడు. రఘునాథ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాలు 23 గుంటలలో పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నారు. 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సిఐ నాగేశ్వరరెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ హింసిస్తున్నాడని మనస్తాపానికి గురై చిన్న కొడుకు ఆత్మహత్యం కూడా చేసుకున్నాడు. దీంతో తమ పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మాకు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండాలి, సచ్చినాక చేసుకుందరని చెప్పిన. చెప్తే అట్లా కాదు, నాకు ఇద్దరు కొడుకులు, మీరు చచ్చిపోతే సరిసగం కావాలి అంటాడు తమ్ముడు. నాకు ఇద్దరు కొడుకులు, నాకు 2 భాగాలు చేసి నాకు 10 ఎకరాలు, తమ్మునికి నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు. ఒక కొడుకు ఒక బిడ్డ కదా, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. నీకు పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. నీకు ₹1,00,000 వస్తాయి, కొంత 50,000 వస్తుంది. నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా, నువ్వు సంపాదించుకో. ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు? నువ్వు మీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. వద్దు నాయన, నీ కాలు మొక్తానైనా. ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయిండ్రు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకిన, నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాగిన అనుకో, పెద్ద పంచు చేసుకొని ఆయన ఈ కాలం కాకునాయన నీ కాలు మొక్కిన చెప్తే కూడా కాక పొట్టనికి వచ్చిండు, కుర్చీ తీసుకొని ఉరికొచ్చిండు. కుర్చీ తీసుకొని ఉరికొచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది, లేచే పరిస్థితిలో లేను. నేను లబలబ మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు. అట్లా 4 సార్లు వచ్చి 4 కుర్చీలు వాళ్ళకి దిగిండు. ఒక్కడు ఒంటిగా వచ్చిండు, పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి, ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని 2 సార్లు వచ్చి బెదిరించిండు. బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే కానీ 10 మందిని తోలుకొచ్చుకొని ఆయన అయితే ఆయన చేసిస్తా కానీ 10 మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పినాక నేను మా అక్క కొడుకును పిలిపించిన. మా పెద్ద మంచి వాళ్ళ అక్క కొడుకును పిలిపించి అట్లేట నాగేశ్వరరెడ్డి ఉండని 4 దినాలు నీకు ఒక ఎక్కడ పోతుందని అన్నారు. లేదు మా నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు. చెప్పిందంటే సరిసాగం చేసుకొని రాయని చెప్పిండు. రామాంజనేయులు చెప్పిండు. చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు. అయినా మామ అవుతాడు, 4 ఎకరాలు వస్తుంది మామ, చెల్లెళ్ళకి సరి ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన, వాళ్ళు కష్టం చేసిండ్రు కదా, ఇయ్యకోకో మాకేం బాధ లేదు, మాకు సరి 14 ఎకరాలు వస్తుంది మామ, చేసుకుంటాం అన్నాడు. అంటే నేనేం చెప్పిన, నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను, పెద్ద మనుషుల తోలుకరాని తోలుకొచ్చి పార్కాకు రాసుకొని పార్కాకు రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని తోలుకొచ్చుకొని కొలతలు చేసుకొని మళ్ళీ దేశాలు రాసుకోండి, ఈ దేశకు నేనుంటా, ఆ దేశకు నేనుంటా, ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్పిన. అట్లా కాదు, నాకు రాసి నాకు ఎక్కనో తిక్కు రాసి అని మళ్ళీ ఒకసారి వచ్చిండు. పార్కాకు రాసి ఇచ్చినాకని మళ్ళీ వచ్చిండు అన్నాడు. జనవరి ముందర వచ్చే పోతొచ్చున్నా ఆయన ఎలా వస్తా చూడు. పెద్ద కొడుకుకు 15 ఎకరాలు, చిన్న కొడుకు 11 ఎకరాలు అన్నారా ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది నాకు, మళ్ళీ వస్తుంది నాకు ఇవ్వాలి, ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు, కవులలో నాపిండు. కాకపోతే వాళ్ళు పెద్ద మనుషులు ఆయన కాయిదాలు బాగా పరిష్కాల కాయిదాలు రాసినాడు. పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్, ఆ పెద్ద మనుషులను పోయి చిన్నోడు అడిగిండు, సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు. అంటే వాళ్ళ నుండి ఇంకే ఉందిరా, తచ్చిపోయింది కదా, రిజిస్ట్రాలు అయినాయి, మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు, నీవు లోన్ తెచ్చుకున్నావు, చేయించుకోపని చెప్పిండు. వెంకటేశ్వరరెడ్డి చెప్పిండు, గురుమూర్తి రెడ్డి చెప్పిండు, శ్యామసుందర్ రెడ్డి చెప్పిండు, గొల్లయాదాయ చెప్పిండు. వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు. కౌలు రైతు 10 దంచల తూకం పోసిండు. 5 ఎకరాలు 2 సార్లు దున్నిచ్చిండు. ఇప్పుడు 30,000 చిల్లర అయింది ఖర్చు. అయినాక పోపించినాక వచ్చి ఇప్పుడు అందరిని ఊళ్ళా మొత్తం ఎన్ని టాక్టాలు ఉంటే అన్ని టాక్టాలు రద్దు, ఎవరు పోయినా మీ మీద కేసు చేస్తా అని అందరినీ బెదిరించిండు. చుట్టుముట్టు తాండలు ఉండే, తాండలను కూడా బెదిరించిండు. ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పర్యలకు గుర్తంగా ఎవరు పోవద్దు. మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే
నాతోటి వాడు ఫోన్ చేసి నాతోటి మాట్లాడిపిస్తే మిమ్మలను అప్పుడు దున్ను నేను చెప్తాను మీకు దున్ననికి, అంతవరకు పోయేది లేదని బెదిరించింది. వాడు మొన్న 2 దినాలు 3 దినాలు 4 దినాల తర్వాత తిరిగి మందిని అడుక్కున్నాడు. మేము రామయ్య నీ వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినట్లు ఇంత అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు. 5 ఎకరాలు కావాలి, ఇవ్వకపోతే తలకాయ రోట్లో పెట్టి దాంస్తా అని మాతోటి అన్నాడు. తలకాయ రోట్లో పెట్టి దాంస్తా, నరికి పొలి జాలుతా తమ్ముడిని అట్లా. మామూలు ఏమంటాడు, బిడ్డ నీ లంజ గుద్దల జంగుడు లంజదానా, నేను చెప్పినట్లు వింటావా లేదా, నీవే నేర్పుతున్నవే తమ్మునికి అంటాడు. నీవే నేర్పుతున్నావే లంజదానా అని. మాకు ఒకరి దగ్గర ఒకరు పోగుద్దు, మామూలు వచ్చి కొడుతుండడు. వాళ్ళు ఎవరంతల కొళ్ళు ఉండేటట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినాం. ఇప్పుడు పోయి అడిగినాం కూడా, ఇప్పుడు పార్కాతి ఎట్లుందో వాళ్ళ రిజిస్ట్రార్ రూల్ ఎట్లుందో అట్లే ఎవరి దాళ్ళు చేసుకోమని సార్, లొల్లు వద్దు. నువ్వు చెప్తున్నా ఇంటడేమో నాగేశ్వర రెడ్డి అని నీ తానికి వచ్చినాను సారు, నీ కాలు మోపుతాను సార్ అంటే అంత ఆయన కొనాలంటే నడుగుండి బయటికి మీరు నడుగు దమాకు లేదు మీకు, బయటికి నడుగుండ్రని అన్నాడు. మేము కాళ్ళు మోపుతామంటే ఒకగా మా మాటలు బయటకు దొరికించండి పోయిన అని తలిగితే బెదురుకొని బయటకు వచ్చినాం. మేము నాగేశ్వర రెడ్డి తోటి ఫోన్లో మాట్లాడేది మేము విన్నాం. నేను సంపాదించిన సార్ అంటాడు. అంటే నీవు ఆయన సంపాదించిన ఆయన అంటున్నాడు కదా సార్, ఆయనకు జాబ్ రాకముందు మాతోటి ఎన్ని బాండ్ కాయిదాలు ఒకసారి చూడుండు సార్, బాండ్ కాయిదాలన్నా చూడుండు సార్ అన్న. సార్ మీ సోయి మా చెప్తున్నాడు అని ఏదో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు తిట్టినట్లు. ఎవరి దగ్గర లేవు సారు, మేము ఇప్పుడు ఒంటిగానే ఉండవు, 2 ఏళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండవు. అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళ అత్తమ్మ తోటి ఉండనీకే వాళ్ళ ఇల్లు కడాకుంది, ఆడ దొంగల పాద అని చెప్పని మాతోటే పెట్టిపోయింది అల్లుడు. 10 ఏళ్ళు ఆమెనే వండి పెట్టింది మాకు, ఆమె కష్టమే తిన్నాం. 10 ఏళ్ళు ఆమె కష్టమే తిన్నాం. అప్పుడు నీళ్ళు లేవు.